आदाब दोस्तों, मैं तबरेज खान। आप देख रहे हैं A6 न्यूज़। जैसे कि आप लोग जानते हैं, जुबलीस बाई इलेक्शन होने वाला है। इस मौके पर आज एरागड्डा बस्ती में बीआरएस पार्टी के सभी सीनियर लीडर कैंपेन करते हुए नजर आए। आइए देखते हैं A6 न्यूज़ की एक खास रिपोर्ट। ऐसे ही मजीद तफसीलात देखने के लिए A6 न्यूज़ को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। మీ క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది? మీ క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది? ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఎర్రగడ్డ డివిజనే కాకుండా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ అభ్యర్థిని సునీతా గోపి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పరిపాలనలో మరి హైదరాబాదే కాకుండా రాష్ట్రం అంతా కూడా డెవలప్ కావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదవాళ్ళు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కీమ్స్ ద్వారా సహాయం చేయడం జరిగింది. అదే కాకుండా రైతుల విషయంలో జై తెలంగాణ రైతుల విషయంలో సాగునీరు మరి రావడానికి, సాగునీరు తేవడానికి, సాగునీరు గురించి మరి ఎంతో కష్టపడ్డ వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఈ రోజున హైదరాబాదు ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మరి హైదరాబాద్ డెవలప్ అయిందంటే కూడా మరి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో డెవలప్ చేసి రోడ్లే అనుకోండి, మరి ఐటీ సెక్టార్ను కూడా మరి కేటీఆర్ గారు ప్రపంచ దేశాలు గుర్తుపెట్టే విధంగా ఐటీ సెక్టార్ డెవలప్ చేయడం జరిగింది. ఇట్లే చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి రాష్ట్రంలో భారతదేశంలోనే మరి నంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు. మరి 2 సంవత్సరాలైంది ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ప్రజల గురించి ఏం చేసిండు, ఏం డెవలప్మెంట్ చేసిండు, పేద ప్రజల గురించి ఏం ఆలోచించిండు, మరి ఇస్తాన్న ఆర్ఎస్లు ఏం చేసిండు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి నిలదీస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడ్డుకుంటున్నారు. మీరేం పని చేసారో చెప్పండి. మరి గడిచిన 2 సంవత్సరాలలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేశారు, ఎవరికేం చేశారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు చెప్పుకోనికి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు కూడా గుర్తుపట్టారు. ఎక్కడ పోయినా కూడా మరి కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సారే మళ్ళీ రావాలి, మేము సునీతమ్మను దీవిస్తాము, తప్పకుండా సునీతమ్మను మేము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. దాని గాను మరి కార్యకర్తలు అనుకోండి, నాయకులు అనుకోండి, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. తప్పకుండా మేము మంచి విజయం సాధిస్తామని చెప్తారు.